హాయ్ స్టూడెంట్స్. సో ఈసెట్ 2026 సీట్ అలాట్మెంట్ కోసం ఈసెట్ స్టూడెంట్స్ అందరూ చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. ఫ్యూ డేస్ నుంచి చాలా పోస్ట్‌పోన్‌మెంట్స్ జరుగుతూ వస్తున్నాయి. నేను కూడా ఒకే ఒక్క వీడియో చేశా. అది 27న రిలీజ్ అవుతుందని చెప్పి. నాకున్న జెన్యూన్ ఇన్ఫర్మేషన్ ప్రకారం అసలు 27నే రిలీజ్ అవ్వాలి. అసలు యాక్చువల్లీ మీ సీట్ అలాట్మెంట్స్ డేటా మొత్తం ఎప్పుడో రెడీ అయిపోయింది. కానీ హైయర్ అఫీషియల్స్ నుంచి ఎటువంటి ఆర్డర్స్ రాకపోవడం వల్ల మీకేంటంటే ఈ సీట్ అలాట్మెంట్ అనేది రిలీజ్ చేయలేదు. ఓకే, సో హయ్యర్ అఫీషియల్స్ నుంచి మీకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఉంటేనే వీలైనా సరే మీకు సీట్ అలాట్మెంట్ రిలీజ్ చేయగలరు. ఓకే, సో దానివల్ల మనకేంటంటే ఇలా పోస్ట్పోన్మెంట్ అవుతూ వచ్చింది జూలై 20th నుంచి. ఈవెన్ నిన్న కూడా మీరు రిలీజ్ అవుతుందని ఎక్స్పెక్ట్ చేశారు. ఓకే, బట్ ఈరోజు ఖచ్చితంగా రిలీజ్ అవుతుంది అని చెప్పడానికి ముఖ్య కారణం ఏంటి అంటే ఒక చిన్న ప్రూఫ్ మీరు చూడొచ్చు. అదేంటంటే చూడండి, ఏపీ ఈసెట్ సీట్ అలాట్మెంట్ విల్ బి రిలీజ్డ్ ఆన్ 29th July ఆఫ్టర్ 8 PM అని చెప్పి ఇక్కడ క్లియర్ కట్గా ఇచ్చారు. సో మీరు ఇక్కడ ఏంటంటే మీరు ఏపీ ఈసెట్కి ఇక్కడికి వచ్చి వ్యూ డీటెయిల్స్లో కొట్టినట్టయితే సో చూడండి, షెడ్యూల్స్లో కూడా చేంజెస్ చేశారు. ఇక్కడ మీరు షెడ్యూల్స్ చూడండి, ఇక్కడ మీరు షెడ్యూల్స్ చూస్తే ఇక్కడ షెడ్యూల్స్లో కూడా కంప్లీట్గా చేంజెస్ తీసుకొచ్చారు. ఇదిగోండి, డేట్ ఆఫ్ రిలీజ్ ఆఫ్ సీట్ అలాట్మెంట్స్ 29th July. అలాగే సెల్ఫ్ జాయినింగ్ అండ్ రిపోర్టింగ్ ఎట్ కాలేజెస్ 30th July నుంచి August 4th వరకు మీరు సెల్ఫ్ జాయినింగ్ అయిపోవచ్చు. ఓకే, క్లాస్ వర్క్ అనేది రేపటి నుంచి కమెన్స్ అవుతుంది. ఓకే, సో దీన్ని బట్టి వాళ్ళే అఫీషియల్గా షెడ్యూల్లో కూడా చేంజెస్ తీసుకొచ్చారు కాబట్టి మీరు ఈరోజు ఎట్టి పరిస్థితుల్లో మీ సీట్ అలాట్మెంట్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఓకే, సో ఎవరికైతే కాలేజ్లో సీట్ అలాట్ అవుతుందో మీరు ఇమీడియట్గా మీ ప్రొవిజనల్ ఆర్డర్ డౌన్లోడ్ చేసుకోండి. ఓకే, మీకు ఆ కాలేజ్ నచ్చినట్టయితే సో మీరు ఏం చేస్తారంటే ఆ కాలేజ్కి ఆన్లైన్లోనే రిపోర్ట్ చేసేసి జాయినింగ్ రిపోర్ట్ డౌన్లోడ్ చేసుకోండి. అలాట్మెంట్ ఆర్డరు, జాయినింగ్ రిపోర్టు, ఒరిజినల్ డాక్యుమెంట్స్ అన్నీ పట్టుకొని రేపు వెళ్ళి కాలేజ్కి ఫిజికల్గా రిపోర్ట్ చేసేసేయండి. ఓకే, సో August 4th వరకే ఫిజికల్ రిపోర్ట్ చేయడానికి టైం ఇచ్చారు. సో ఎవరికైతే సీట్ అలాట్ అవుతుందో ఆ సీట్ నచ్చినట్టయితే ఇమీడియట్గా అలాట్మెంట్ ఆర్డర్ డౌన్లోడ్ చేసుకోవడం, ఆన్లైన్లో రిపోర్ట్ చేసి జాయినింగ్ రిపోర్ట్ డౌన్లోడ్ చేసుకోవడం, ఒరిజినల్ డాక్యుమెంట్స్ అన్నీ పట్టుకొని యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ కాలేజ్కి వెళ్ళి ఫిజికల్గా రిపోర్ట్ చేసేయండి. ఓకే, సో మీ క్లాస్ వర్క్ అనేది ఆల్రెడీ 2 weeks బ్యాకే స్టార్ట్ అయిపోయినాయి అన్ని కాలేజెస్లో. సో మీరు క్లాసెస్ మిస్ అవ్వకూడదు అనుకుంటే ఫస్ట్ ఫేజ్లో అలాట్ అయిన సీట్ మీకు నచ్చినట్టయితే ఇమీడియట్గా రేపటి నుంచి మీరు క్లాసెస్కి అటెండ్ అయిపోవచ్చు. ఓకే, సో ఒకవేళ అలాట్ అయిన కాలేజ్ మీకు నచ్చకపోతే సో మీరు సెకండ్ ఫేజ్ కోసం ఆలోచించండి. బట్ నేను ఇచ్చే గైడెన్స్ ఏంటి అంటే మీరు ఫస్ట్ ఫేజ్లో అలాట్ అయిన సీట్ని వదులుకోవడం మంచిది కాదు. సో నచ్చినా నచ్చకపోయినా ఫస్ట్ ఫేజ్లో అలాట్ అయిన సీట్ మీరు జాయినింగ్ రిపోర్ట్ ఇచ్చేయండి. ఇచ్చేస్తే మీకు అది సేఫ్ ఆప్షన్ అవుతుంది అనమాట. ఓకే, సో ఫేజ్ 2 కూడా మీరు అటెండ్ అవ్వచ్చు. ఓకే, సో ఈ ఇన్ఫర్మేషన్ ఇద్దామని ఈ వీడియో చేస్తున్నాను. సో ఎట్టి పరిస్థితుల్లో మీరు ఈ రోజు అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో ఎందుకంటే మీరు ఇక్కడ షెడ్యూల్ చేంజెస్ కూడా వాళ్ళు కూడా చేశారు కాబట్టి ఖచ్చితంగా మీరు ఈరోజు సీట్ అలాట్మెంట్ అనేది ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఓకే, గెట్ రెడీ గైస్. సో ఒరిజినల్ డాక్యుమెంట్స్ అన్నీ కూడా రెడీ చేసి పెట్టుకోండి. సో ఒరిజినల్ డాక్యుమెంట్స్ ఏం కావాలి అనేది ఆల్రెడీ నేను వీడియో చేశాను. సో ఆ లిస్ట్లో ఉన్న డాక్యుమెంట్స్ అన్నీ రెడీ చేసి పెట్టుకోండి. సో అలాట్మెంట్ ఆర్డర్, జాయినింగ్ రిపోర్ట్, డాక్యుమెంట్స్ అన్నీ పట్టుకొని వెళ్ళి కాలేజ్కి వెళ్ళి ఫిజికల్గా రిపోర్ట్ చేయడానికి పనికి వస్తుంది అనమాట. ఓకే, సో ఇంకేమైనా అప్డేట్ ఉంటే నేను ఖచ్చితంగా ఇస్తాను. ఓకే, సో మన ఛానల్ ఫాలో అవుతూ ఉండండి. అలాగే ఈ వీడియో మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.